అక్కడున్న అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నెగ్లెన్సీ వల్ల ఈ రోజు ఖమ్మంలో భారీ ఎత్తున అయితే నష్టం వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా 5,200 పైన కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే కేంద్రానికి సంబంధించిన నిధులు కొంతవరకు 1,300-200 కోట్లు కూడా మనకైతే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. ఆడి డబ్బులు యూజ్ చేసుకోమని కూడా కేంద్ర గవర్నమెంట్ కూడా ఫైర్ అయింది. మనకి సిఎస్ శాంతి కుమార్ పైన అయితే ఫైర్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. మీ దగ్గర ఏదైతే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు దానికోసం కొంత ఫండ్ అయితే కేంద్ర గవర్నమెంట్ ఇచ్చింది. 1,320 కోట్లు అయితే 1,320 కోట్లు అయితే ఉన్న ఫండ్స్ ని మీరు తీసుకోవాలి కదా. మరి ఇంత ఏదైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి సాయం చేయాలి కదా, సహాయక చర్యలు చేయాలి కదా. మరి ఎందుకు ఆ నివేదిక మాకు ఇవ్వట్లేదు, ఎందుకు మా నుండి అడగట్లేదు అని కూడా ఫైర్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇవన్నీ అధిష్టానం గమనిస్తా ఉంది. రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఒకవైపు మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. క్రైమ్ రేట్ కూడా దాదాపుగా 12% పెరిగింది. ఒకసారి చూద్దాము సీఎం రేవంత్ రెడ్డి పదవి మరి అక్కడ అధిష్టానం ఏమేమి ఆలోచిస్తా ఉంది, మరి వాటి మీద అన్ని రివ్యూ చేస్తా ఉన్నప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దేని గురించి మరి అధిష్టానం అనేది నిర్ణయం తీసుకుంటుంది, ఏ అంశాలను తీసుకుంటుంది అనేది మీకు క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. ఏదైతే అధిష్టానము అక్కడ ఆలోచిస్తుంది ఏమేమనంటే, ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఖమ్మం ఏదైతే ఉందో ఆ ఖమ్మంకి సంబంధించిన ఆ ఇష్యూ మీద అయితే గవర్నమెంట్ కూడా అక్కడ ఫెయిల్ అయినట్టు కూడా చేస్తా ఉంది. ఖమ్మం ఇష్యూలో కూడా ఫెయిల్ అయిపోయింది. మరి అక్కడ ఏదైతే 10,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తా అని చెప్పింది వరద బాధితులకి, దానిలో కొంతవరకు కొలమానిని కూడా వెళ్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ 10,000 రూపాయలు ఎక్కడ వేస్తున్నారంటే బ్యాంక్ వేస్తున్నారంట. ఈ బ్యాంక్ వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు అన్ని కొట్టుకోపోయినారు. బ్యాంకు డీటెయిల్స్ అంటే బ్యాంకుకు సంబంధించిన పాస్బుక్ వర్షంలో కొట్టుకోపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఏటీఎం కార్డు కొట్టుకోపోయిన కొంతమంది ఉన్నారు. బ్యాంకులోకి వెళ్ళాలంటే వాళ్ళ యొక్క బైక్స్ కానీ అవి కానీ ఇవి కానీ అవన్నీ అక్కడ కొంత చేతి ఖర్చులకి ఇట్లా చేతిలో డబ్బులు ఇస్తే బాగుంటుండే. బ్యాంకులో వేసేసరికి ఏమవుతుందంటే బ్యాంకు దగ్గరికి పోవడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ కూడా అందట్లేదు సరిగ్గా. అక్కడ కూడా కొంత కొలమాని జరుగుతూ ఉంది. గతంలో సీఎం కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది అన్నట్టు కూడా ఖమ్మం ప్రజలు చెప్తా ఉన్నారు. బ్యాంకులో అయితే 10,000 జమ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దానిలో కూడా కొంతవరకు ఫెయిల్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కొంతమంది 20 లక్షలు అంటే 20 lakhs ఇల్లు కాంచలి, కొంతమంది అయితే వాళ్ళ ఏదైతే వాళ్ళ సోమతి 5 lakhs ఇల్లు చాలా వరకు అయితే దాన్ని అంటే వరదకి మొత్తం కూలిపోయిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. వరదల్లో కొట్టుకుపోయినాయి. ఏమన్నా అంటే ఎఫ్టిఎల్ పరిధిలో ఉండేని అంటారు. మరి ఈ ఎఫ్టిఎల్ పరిధి అనేది ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు అయితే ఏ సాదాసీదా వ్యక్తికి ఎఫ్టిఎల్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది కూడా చెప్పలేదు, కూడా చాలా మంది తెలియజేయలేదు. ఎఫ్టిఎల్ అంటే ఏంటిది అనేది కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఇంతవరకు కూడా ఎవరికి తెలియదు. అది ఆ విషయాలు ఎఫ్టిఎల్ పరిధికి ఏ ల్యాండ్ వస్తుంది అన్న విషయాలు కూడా ఎప్పుడు కూడా తెలియకపోవడం కూడా చాలా దారుణం అన్నట్టు కూడా చెప్తా ఉంది. చాలా మంది ఇల్లులు కోల్పోయారు. వాళ్ళందరికీ నువ్వు ఇచ్చేది ఈ 10,000 రూపాయల సహాయము అక్కడ రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు ఖమ్మం దృష్ట్యా కూడా. ఇంకోటి ఏంటంటే అక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు. ముగ్గురు మంత్రులు కూడా అక్కడ ఉండి ఏం చేస్తా ఉన్నట్టు కూడా మనకైతే చాలా మంది ఫైర్ అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాస్ ఉన్నారు, మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అక్కడ నుండే ఉండడం వల్ల ఉమ్మడి ఖమ్మంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 9 ఎమ్మెల్యేలు ఉంటే 9 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళే ఇక్కడ కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళే ఉండడం అయితే జరిగింది. మొత్తానికి ఇవన్నీ ఆలోచించినప్పటికి కూడా వరదకు సంబంధించిన దానికి కేంద్ర గవర్నమెంట్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు కూడా మొన్న ఏదైతే కేంద్ర గవర్నమెంట్ ఫైర్ అయిన తర్వాత వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిరో అప్పటిదాకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాబట్టి అక్కడ అధిష్టానం ఒకసారి ఆలోచిస్తా ఉంది. మరి సీఎం పదవి గురించి కూడా ఆలోచిస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ తర్వాత మనం రెండోది ఏం మాట్లాడుకోవాలంటే రైతుల సమస్య చాలా పెద్ద ఇష్యూ. ఇలా కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టు తెలుస్తా ఉంది. మరి ఫెయిల్ ఎందుకు అయ్యిండే అని మీరు అంటే ఒకటి
రైతు రుణమాఫీ ఏదైతే 3 దశలు వేసిరో దాదాపుగా 3 దశల్లో కూడా మనకి ఇప్పుడుకున్న సమాచారం ప్రకారము 86% రుణమాఫీ అయితే అయింది. 23 లక్షల మందికి అయితే రుణమాఫీ అయింది. 23 లక్షల మందికి అయింది. ఇంకా చాలా మందికి రుణమాఫీ కావాలి. ఈ రోజే మేడ్చల్ మల్కాజిగిరిలో అయితే ఒక వ్యక్తి కూడా సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది. రుణమాఫీ రాలేదని కూడా తనకు సంబంధించిన ఎస్బీఐకి సంబంధించిన బ్యాంక్ చిట్టి ఏదైతే ఉంటుందో దాని మీద రాశారు. ఏదైతే ఈ చిట్యాల అనే బ్రాంచ్ లో నాకు రుణమాఫీ కాలేదు, దాని గురించి తిరిగి నేను అలసిపోయానని సూసైడ్ చేసుకున్న దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇక రుణమాఫీకి చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వరదలు రావడం వల్ల మాకు లేట్ అయిపోయింది అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. కానీ అది గతంలో కూడా 15 ఆగస్టు వరకే మేమైతే ఫుల్ఫిల్ చేస్తామని చెప్పిన గవర్నమెంట్ మరి వరదలు వచ్చిన లేట్ అని కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. దీనివల్ల కూడా ఫెయిల్ అయిపోయాను కాబట్టి మరి సీఎం రేవంత్ రెడ్డి పదవి గురించి అయితే అక్కడ ఆలోచిస్తూ ఉన్నారు. తర్వాత మనం ఉన్నది ఏంటంటే ఇంకోటి ఏంటంటే మెయిన్ అంశం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఏం చేస్తా ఉన్నారంటే దీంట్లో కూడా వర్గ పోరు అనేది ఎప్పటి నుండో ఉంది. వర్గ పోరు అనేది ఖచ్చితంగా ఉంది. దేనికోసం? మినిస్టర్స్ కోసం కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది రెడ్డి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. రెడ్డి వర్గ పోరు అయితే కొంత నడుస్తూ ఉంది. మినిస్టర్ సంబంధించిన వాళ్ళు కొంత నడుస్తూ ఉంది. ఈ రెడ్డి పోరు ఏంటంటే రెడ్డి వాళ్ళు ఎప్పుడు కోరుకుంటేది పెత్తనం కోరుకుంటారు. రెడ్డి వాళ్ళు ఇది ఉన్న వాస్తవం. రెడ్డి వాళ్ళు కొంతవరకు అయితే పెత్తనం కోరుకుంటారు కాబట్టి మరి దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యే దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయని మొన్ననే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే నోరు జారారు. అంటే దాని వెనకాల ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పటికే ఢిల్లీలో అయితే తెలంగాణ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇక్కడ అధిష్టానం ఉందో టీపీసీసీ అధ్యక్ష పదవి వేరేటోళ్ళకి ఇవ్వకుండా రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామాలో అంతా ఇంత కాదు. తన యొక్క ఏదైతే టీపీసీసీ అధ్యక్ష పదవి హోమ్ మినిస్టరు అటు ఎడ్యుకేషన్ మినిస్టరు ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకోవడము ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న రెడ్డి వర్గాలు కూడా ఇన్ని పదవులు అతన్ని పెట్టుకొని ఏం తెలంగాణలో అభివృద్ధి పదంలో తీసుకెళ్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి మరి ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారని చాలా మంది ఇబ్బంది గురైతా ఉన్నట్టు కూడా వాళ్ళ సతమతం అయికుంటా దీంట్లో కూడా ఒక 2 వర్గాలు అయితే చీలుతున్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. రెడ్డిలో కూడా 2 వర్గాలు కూడా చీలుతా ఉన్నట్టు కూడా కనబడుతుంది. ఒక వర్గం ఏంటంటే మనకు అందరికీ ఎప్పటికైనా తెలుసు నల్గొండకు సంబంధించిన వర్గము అది రెడ్డి వర్గము. కొంతవరకు అయితే నల్గొండకు సంబంధించిన వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నప్పటికీ కూడా వాళ్ళందరికీ తెలుసుగా నల్గొండ రెడ్డి వర్గం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకి సంబంధించిన వర్గము ఇంకోటి కూడా అందులోనే ఇంకొక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా మనం నిన్న ఏదైతే మనం కూడా చూసాము నకరకల్ ఎమ్మెల్యే పైన వీరేశంకి అయితే ఏదైతే ఎస్సీ అని కొంతవరకు అయితే అక్కడ చూపించిన అధికారులు ఎవరైతే ఉన్నారో కొంత క్యాస్ట్ ఫీలింగ్ అయితే చూపించారు. దానిపైన కూడా ఇప్పటికే ఏదైతే స్పీకర్ ఉన్నారో తనకు కూడా కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. మరి కంప్లైంట్ చేసినప్పటికి కూడా ఎటువంటి అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా ఉన్నారు, మరి ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నా కూడా ఇప్పటివరకు రాకపోవడం వల్ల దానివల్ల కూడా ఎమ్మెల్యేలు అందరు కలిసి కొంతవరకు అయితే మరి ఢిల్లీ అధిష్టానం వరకు అయితే వెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి అధిష్టానంలో కలిసి ఈ సంబంధించిన దాని గురించి కూడా మాట్లాడడం అన్నట్టు కూడా విషయాలు కూడా తెలుస్తా ఉన్నాయి. వీటి మీద మళ్ళీ ఇంకోటి ఏంటంటే కులగణన కూడా మెయిన్ గా ఏదైతే అధిష్టానం చెప్తా ఉందో కులగణన చేయాలని కూడా రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ ఏం చెప్తా ఉన్నారంటే దేశం మొత్తం కులగణన చేయాలి, దేశ సర్వే చేయాలని కూడా తను చెప్తా ఉన్నప్పుడు కూడా ఏదైతే కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో చేయలేకపోతా ఉన్నారు, ఇక్కడ చేసి తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ కులగణన చేసిన తర్వాత నువ్వు దేశానికి మొత్తానికి చూపెడదాం అనుకున్న రాహుల్ గాంధీ ఆ మాట ఏదైతే ఉందో ఇక్కడ రేవంత్ రెడ్డి అది ఏదైతే బీసీ సంబంధించిన కమిషన్ ఏర్పాటు చేయలేకపోతా ఉన్నారు, ఇక్కడ ఆ కులగణన ముందుకు తీసుకెళ్లట్లేదు కాబట్టి కొంతవరకు రాహుల్ గాంధీ ఫైర్ అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఫోన్ కాల్లో కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా కానీ మరి ఒక అగ్రిమెంట్ కూడా ఉందంటే ఇది ఏంటంటే మాకు కొంత తెలిసింది ఏంటంటే సరే సీఎం రేవంత్ రెడ్డి పదవి ఈ రోజా రేపా అది పక్కన పెడితే ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక్కటైతే కనబడతా ఉంది. ఏంటనేది ఎప్పటి నుండో తెలుసు. ఏదైతే పదవుల కోసం అక్కడ ఉన్న వాళ్ళకు కూడా కొట్లాట ఉంటది అక్కడ, ఎందుకంటే ఢిల్లీ అధిష్టానం కాబట్టి ఆ అధిష్టానం నిర్ణయం మేరకే కాంగ్రెస్ పార్టీలో పాలన జరుగుతుంది.
అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక నేతకైతే మరి 2.5 సంవత్సరాలు సీఎం గా రేవంత్ రెడ్డి ఉండే ఛాన్సెస్ కనబడతా ఉంది. మరి అదే విధంగా ఇంకొక వ్యక్తికి 2.5 సంవత్సరాలు అయితే ఇచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. ఆ వ్యక్తి అనేది మరి ఢిల్లీ అయితే నిర్ణయించబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా కానీ 2 years 2.5 years రేవంత్ రెడ్డి 2.5 years రేవంత్ రెడ్డి. కానీ అధిష్టానం ఆలోచించింది ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా జరుగుతుందని రివ్యూ చేసిన తర్వాత ఎమ్మెల్యేల వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా చేంజ్ చేసే ఛాన్సెస్ కనబడతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇదే గతంలో ఒకటే మాట, గతంలో కేసీఆర్ ఏ విధంగా వెళ్ళారో ఎవరి మాట వినకుండా ఏది అంతా నాదో అన్నట్టు వెళ్ళిపోయారు కదా, అదే విధంగా ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి కూడా అలానే వెళ్తా ఉన్నారు. కాబట్టి మరి రేవంత్ రెడ్డికి కూడా మరి సీఎం పదవి అనేది మరి ఢిల్లీ అధిష్టానం ఏం చేయబోతుందో ముందు చూడవాలి.